أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ياسين والقرآن الحكيم إنك لمن المرسلين على صراط مستقيم تنزيل العزيز الرحيم لتنذر قوما ما أنذر آباؤهم فهم غافلون لقد حق القول على أكثرهم فهم لا يؤمنون إنا جعلنا في أعناقهم أغلالا فهي للأذقان فهم مقمحون وجعلنا من بين أيديهم سدا ومن خلفهم سدا فأغشيناهم فهم لا يبصرون وسواء عليهم أنذرتهم أم لم تنذرهم لا يؤمنون إنما تنذر من اتبع الذكر وخشي الرحمن بالغيب فبشره بمغفرة وأجر كريم. إنا نحن نحيي الموتى ونكتب ما قدموا وآثارهم وكل شيء أحصيناه في إمام مبين. واضرب لهم مثلا أصحاب القرية إذ جاءها المرسلون إذ أرسلنا إليهم اثنين فكذبوهما فعززنا بثالثين فقالوا إنا إليكم مرسلون قالوا ما أنتم إلا بشر مثلنا وما أنزل الرحمن من شيء إن أنتم إلا تكذبون. قالوا ربنا يعلم إنا إليكم لمرسلون وما علينا إلا البلاغ المبين. قالوا إنا تطيرنا بكم لئن لم تنتهوا لنرجمنكم وليمسنكم منا عذاب أليم. قالوا طائركم معكم إن ذكرتم بل أنتم قوم مسرفون. وجاء من أقصى المدينة رجل يسعى قال يا قوم اتبعوا المرسلين اتبعوا من لا يسألكم أجر وهم مهتدون. وما لي لا أعبد الذي فطرني وإليه ترجعون. أأتخذ من دونه آلهة إن يرد الرحمن بضر لا تغني عني شفاعتهم شيء ولا ينقذون. إني إذا لفي ضلال مبين. إني آمنت بربكم فاسمعون. قيل ادخل الجنة قال يا ليت قومي يعلمون بما غفر لي ربي وجعلني من المكرمين. وما أنزلنا على قومه من بعده من جند من السماء وما كنا منزلين إن كانت إلا صيحة واحدة فإذا هم خامدون. يا حسرة على العباد ما يأتيهم من رسول إلا كانوا به يستهزئون. ألم يروا كم أهلكنا قبلهم من القرون أنهم إليهم لا يرجعون. وإن كل لما جميع لدينا محضرون. وآية لهم الأرض الميتة أحيينا وأخرجنا منها حبا فمنه يأكلون. وجعلنا فيها جنات من نخيل وعناب وفجرنا فيها من العيون. హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుం. అందరికీ సలాం అలైకుం. నేను ఎవ్రీ ఫ్రైడే నేను నమాజ్ చదువుతాను అండ్ ఖురాన్ అంటే చాలా ఇష్టం నాకు. ఖురాన్ చదువుతాను. ఖురాన్ పిచ్చి అనమాట నాకు. ఖురాన్ చదివే వాళ్ళని చూస్తే కూడా చాలా హ్యాపీ. నాకు ఖురాన్ ఉంటే చాలు. నాకు ఏది లేకపోయినా ప్రపంచంలో అల్లాహుతాలా గొప్ప గిఫ్ట్ ఏమి ఇచ్చాడంటే ఖురాన్ చదివేది. నాకు మద్రసాలో కూడా ఆపర్చునిటీస్ వస్తే నేను ఇమ్మీడియట్లీగా వెళ్ళిపోతా. ఎందుకంటే పిల్లల్ని చదివించుకొని నా జీవితం అక్కడే గడపాలని చాలా ఆశగా ఉంది. బట్ నాకైతే ఆ ఛాన్స్ రాలేదు. నజ్మా ఏంటి వంటలు చేస్తుంది, యూట్యూబ్ చేస్తుంది, సింగింగ్ చేస్తుంది, డాన్స్ చేస్తుంది అనుకోవచ్చు. అన్ని కళలు ఇచ్చాడు భగవంతుడు. ప్లస్ టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ అన్నీ చేస్తాను. బట్ జనాలు దాన్ని మంచిగా చూడండి వీలైతే. లేదంటే దయచేసి బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే ఒక నమాజ్ చేసే, ఖురాన్ చేసే వ్యక్తులు ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ తప్పు చేయరు. దయచేసి నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అది నాకు తెలుసు, అల్లాహ్కి తెలుసు. దయచేసి రూమర్స్ క్రియేట్ చేయడం, ఒక ఆడపిల్ల పైన తప్పు చెప్పడం. మనం రేపొద్దున చనిపోతాం. ఇది ప్రపంచం, నీటి బుడగ ప్రపంచం.
మనం ఒక మూవీకి వెళ్తాము, 3 hours ఉంటాం మూవీలో, మూవీ అయిపోతే వెళ్ళిపోవాలి కదా. అబ్బా అంటే 4 hours 5 hours మూవీ. అలాగే ప్రపంచం జర్నీ ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ పోతూ ఉండాలి. అలాగా మనకు మృత్యు అనేది ఒకటి ఉంది, అది ఎప్పటికైనా కబళిస్తుంది. అప్పుడుకు మనం అల్లాహతాలా దగ్గరికి వెళ్ళాలి. అక్కడ హషర్గా మైదానం ఒకటి ఉంటుంది, అక్కడ శవాలని లేపుతాడు అల్లాహతాలా, అప్పుడు సమాధానం చెప్పాలా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దయచేసి ఎవరిని రూమర్స్ క్రియేట్ చేయొద్దు. ప్లస్ చాలామంది నువ్వు జీరో, దేనికి పనికిరావు. ఓకే బా, నేను జీరో, ప్రపంచంలో నేను దేనికి పనికిరావచ్చు, అల్లాహకు తెలుసు నేను ఏమనేది. అల్లాహకు నాకు తెలిస్తే చాలు, ప్రపంచానికి తెలియాల్సిన అవసరం లేదు. నా శత్రువులు ఎవరో నన్ను చీదరించుకునే వాళ్ళకు మాత్రం ఇది బాగా చూడండి, 1కి 10 సార్లు చూడండి. నజ్మా ఏమిటనేది తెలుస్తుంది. ఒక మనిషిని తక్కువగా మాట్లాడేటప్పుడు చూడండి, ఒక మనిషి వాళ్ళ ఏం చేస్తున్నారు, వాళ్ళ బతుకు ఏమి, మేము తినకపోయినా ఉండే దాంట్లో తిన్నా మాకు చిన్న తప్పు అనేది తెలియదండి. ఎందుకంటే మాకు మా తల్లిదండ్రులు నేర్పించిన ధర్మం నమాజ్, ఖురాన్, ఇది మాత్రమే. ప్లీజ్ అలాంటి అమ్మాయిని కాదు, బ్యాడ్గా కామెంట్స్ పెట్టకండి. ఓకేనా, నా వీడియో ఎలా నచ్చిందో ఓకేనా, అందరూ నా వ్యూవర్స్ అందరి కోసం నేను ప్రేయర్ చేస్తాను. నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు, లైక్ అండ్ షేర్ చేసిన వాళ్ళకు కంపల్సరీ నజ్మా దువా ఎప్పటికీ ఉంటుంది. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఖుదాఫిజ్ అండ్ సలాం అలైకుం.